నమస్కారం. ఈరోజు మనం రాబిన్ శర్మ రాసిన ది 5 AM క్లబ్ గురించి లోతుగా చర్చిద్దాం. చాలామందికి ఇది కేవలం ఉదయాన్నే లేవడం గురించిన పుస్తకం అనిపిస్తుంది. అవును. కానీ మనకు అందిన సోర్సెస్ చూస్తే అది పైకి కనిపించేదు మాత్రమే. దీని వెనక జీవితాన్ని మార్చే ఒక పెద్ద తత్వం ఉంది. ఖచ్చితంగా. శర్మ దీన్ని ఒక నీరసమైన పాఠంలా చెప్పలేదు, ఒక కథ రూపంలో చెప్పారు. ఒక బిలియనీరు, ఒక కళాకారుడు, వీళ్ల మధ్య జరిగే కథలో ఈ సూత్రాలు మనకు పరిచయమవుతాయి. ఆ కథే దీన్ని అంత ఆసక్తికరంగా మారుస్తుంది. సరే, అయితే అసలు విషయంలోకి వెళ్దాం. అసలు ఉదయం 5 గంటలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత? ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ఇది ఉత్పాదకతను పెంచుకోవడం గురించి మాత్రమే కాదు. ఓ అంటే ప్రపంచం మనల్ని నిద్రలేపి మన నుండి డిమాండ్ చేయడం మొదలుపెట్టకముందే మన సమయాన్ని, మన శక్తిని మన కోసం మనం తిరిగి పండడం గురించి. ఇది ఒక రకమైన స్వీయరక్షణ అన్నమాట. అంటే మనం రోజును ప్రారంభించడం కాదు, రోజు మనల్ని ప్రారంభించకముందే మనం సిద్ధమవడం అన్నమాట. సరిగ్గా. పుస్తకంలో ఒక బలమైన వాక్యం ఉంది కదా, మీ ఉదయాన్ని స్వంతం చేసుకోండి, మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోండి అని. అవును. ఆ మొదటి గంటను విజయగంట అంటారు. చాలామంది ఏం చేస్తారు, ఉదయాన్నే ఫోన్ చేతిలోకి తీసుకుని ఇతరుల జీవితాల్లోకి, సోషల్ మీడియాలోకి దూకేస్తారు. అంటే వాళ్ల శక్తిని, వాళ్ల ఏకాగ్రతను రోజు మొదలవకముందే ఇతరులకిచ్చేస్తున్నారు. అవును. దీన్ని ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే, ఇది మన జీవితం మీద మనకు నియంత్రణ తెచ్చుకోవడం. చాలాసార్లు మనం ఇతరుల మెయిల్స్కు, మెసేజులకు రియాక్టివ్గా రోజంతా గడిపేస్తాం. అవును, స్పందిస్తూనే ఉంటాం. కాని ఆ మొదటి గంట మనల్ని ఉద్దేశపూర్వకంగా మన రోజును మనమే రూపొందించుకునేలా చేస్తుంది. ఆ సమయంలో మన మెదడు ప్రశాంతంగా ఉంటుంది, ప్రపంచం నిశ్శబ్దంగా ఉంటుంది. అదొక పవిత్రమైన అవకాశం లాంటిది. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. కేవలం లేచి కూర్చోవడం కాదు, ఆ గంటను ఏం చెయ్యాలో రాబిన్ శర్మ ఒక స్పష్టమైన ఫార్ములా ఇచ్చారు. అదే 20-20-20 ఫార్ములా. అవును, ఆ నిర్మాణం చాలా ముఖ్యం. మొదటి 20 నిమిషాలు ఉదయం 5 గంటల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు కదలండి. అంటే తీవ్రమైన వ్యాయామం చెయ్యడం. ఇది కేవలం బరువు తగ్గడం కోసం కాదు కదా. అస్సలు కాదు. ఇలా అనుకుందాం, మన మెదడులో కార్టిసాల్ అనేది ఆందోళన అనే ఇంధనం. ఓకే. డోపమైన్ అనేది నేనిది చెయ్యగలను అనే ఇంధనం. ఉదయాన్నే చెమట పట్టేలా వ్యాయామం చేస్తే ఆందోళన ఇంధనాన్ని ఖాళీ చేసి ఆత్మవిశ్వాసం అని ఇంధనాన్ని నింపుతున్నాం. వావ్! అంటే మనల్ని మనం విజయానికి సిద్ధం చేసుకోవడమన్నమాట. సరిగ్గా. మన శరీరానికి ఒక సందేశం పంపుతున్నాం. మనం సోమరులం కాదు, మనం బలంగా ఉన్నాం, మనం సిద్ధంగా ఉన్నామని. ఓకే, మొదటి 20 నిమిషాల్లో శరీరాన్ని నిద్రలేపాం. ఇప్పుడు మెదడు సంపతేంటి? అక్కడే చాలామంది పొరపాటు చేస్తారు. శరీరాన్ని కదిలించిన తరువాత మనసుని నిశ్చలంగా ఉంచాలి. అందుకే రెండవ భాగం 5:20 నుండి 5:40 వరకు ప్రతిబింబించడం. అంటే మనతో మనం మాట్లాడుకోవడం. అవును. జర్నలింగ్ చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, లేదా ప్రశాంతంగా కూర్చుని మన ఆలోచనలను గమనించొచ్చు. ఇది మనసులో ఉన్న గందరగోళాన్ని సర్దుబాటు చేస్తుంది. అంటే ప్రపంచం మనల్ని 1000 దిక్కులకు లాగక ముందే మనకొక స్పష్టత తెచ్చుకోవడం, ఈరోజు నాకు ఏది ముఖ్యం లాంటి ప్రశ్నలు వేసుకోవడం. సరిగ్గా. ఈ 20 నిమిషాలు మనల్ని మనం శుభ్రపరుచుకోవటానికి, మన విలువలను గుర్తు చేసుకోవటానికి. ఇక చివరి 20 నిమిషాలు 5:40 నుండి 6 వరకు నేర్చుకోండి, మన మెదడుకు మేత వేయడం. అవును. ఒక పుస్తకం చదవడం, ఒక పాడ్కాస్ట్ వినడం, ఏదైనా. ఆ సమయంలో మన మెదడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది కదా. అత్యంత చురుకుగా ఉంటుంది. అందుకే ఈ మొత్తం నిర్మాణం అంతా శక్తివంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మనలోని 4 అంతర్గత సామ్రాజ్యాలను ఒకేసారి సంబోధిస్తుంది. 4 సామ్రాజ్యాలా? అవును. మొదటిది మన ఆరోగ్యం, అంటే హెల్త్ సెట్. అది వ్యాయామంతో బలపడుతుంది. రెండవది మన భావోద్వేగాలు, అంటే హార్ట్ సెట్. అది ధ్యానంతో శుద్ధి అవుతుంది. ఇక మూడవది మైండ్ సెట్. అవును, మైండ్ సెట్. అది నేర్చుకోవడం ద్వారా పదునెక్కుతుంది. ఇలా శరీరం, మనసు, భావోద్వేగాలు, ఆత్మ అన్నీ ఒకేసారి బలోపేతమవుతాయి. వినడానికి బాగుంది, కానీ నిజ జీవితంలో దీన్ని అలవాటు చేసుకోవడం చాలా కష్టం కదా. పుస్తకంలో చెప్పినట్లు ప్రతి మార్పు మొదట చాలా కష్టంగా ఉంటుంది. మధ్యలో గందరగోళంగా ఉంటుంది, కాని చివరకు అందంగా ఉంటుంది. అవును. చాలామంది 21 రోజుల్లో అలవాట్లు ఏర్పడతాయనుకుంటారు. కాని అదొక అపోహ అని సోర్సెస్ చెప్తున్నాయి. నిజం.
ఒక అలవాటు మనలో పూర్తిగా ఇంకిపోవాలంటే సగటున 66 రోజులు పడుతుందట. 66 రోజులా? అందుకే చాలామంది మధ్యలోనే వదిలేస్తారేమో. అదే. ఎందుకంటే వాళ్ళు ఈ 66 రోజుల ప్రయాణంలోని 3 దశలను అర్థం చేసుకోరు. మొదటి దశ 1 నుండి 22 రోజుల వరకు విధ్వంసం. ఆ పేరు వినడానికే భయంగా ఉంది. కానీ ఇదే చాలా ముఖ్యం. మన మెదడు పాత అలవాటుకు బానిసయుంటుంది. ఉదయం 5 గంటలకు అలారం మోగగానే మెదడులోని ప్రతి కణం వద్దు పడుకో అని అరుస్తుంది. అదొక మానసిక యుద్ధం. అంటే పాత మనల్నే మనం నాశనం చేసుకుంటున్నామన్నమాట. ఆ బాధను తట్టుకోలేక ఇది నాకు సరిపడదు అనుకుని వదిలేస్తారు. సరిగ్గా. కాని శర్మ ఏం చెప్తారంటే ఆ బాధే మార్పు మొదలైందని చెప్పడానికి మొదటి సంకేతం. ఆ బాధను దాటితేనే అసలైన నిర్మాణం మొదలవుతుంది. అద్భుతం. ఇక రెండవ దశ 23 నుండి 44 రోజుల వరకు నిర్మాణం. ఇది గందరగోళంగా ఉండే దశ. పాత నేనును వదిలేశాం, కాని కొత్త నేను ఇంకా పూర్తిగా రాలేదు. కొన్ని రోజులు లేస్తాం, కొన్ని రోజులు ఫెయిల్ అవుతాం. నేను చేస్తున్నది సరైనదేనా అనే సందేహాలు వస్తాయి. వస్తాయి. ఇక్కడ పరిపూర్ణత ముఖ్యం కాదు, నిలకడ ముఖ్యం. ఒకరోజు తప్పిపోతే పర్వాలేదు, కాని మరుసటి రోజు మళ్ళీ మొదలుపెట్టాలి. అంతా పోయింది అని వదిలేకుండా ఉండాలి. అవును, ఆ మనస్తత్వం చాలా ముఖ్యం. ఇక మూడవ దశ 45 నుండి 66 రోజుల వరకు ఏకీకరణ, ఇంటిగ్రేషన్. ఈ దశకు చేరుకున్నాక ఉదయాన్నే లేవడం అనేది ఇక బలవంతంగా చేసే పనిలా ఉండదు. అది మనలో ఒక భాగమైపోతుంది, సహజంగా జరిగిపోతుంది. పళ్ళు తోముకోవడంలాగా దాని గురించి మనం ఆలోచించం, చేసేస్తాం. అదే. అప్పుడు అది మన గుర్తింపులో భాగమవుతుంది. నేను ఉదయం 5 గంటలకు లేవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పటానికి బదులుగా నేను ఉదయం 5 గంటలకు లేచే వ్యక్తిని అని మనం చెప్పుకోగలుగుతాం. అయితే ఈ పుస్తకం ఉదయం 6 గంటలకు ముగిసిపోదు అంటున్నారు. నాకిది చాలా ఆసక్తికరంగా అనిపించింది. అంటే ఉదయం గెలిచినంత మాత్రాన రోజంతా గెలిచినట్టు కాదా? కాదు, అదొక ఆరంభం మాత్రమే. అక్కడి నుండి ఆ శక్తిని రోజంతా ఎలా కాపాడుకోవాలనేది అస్సలైన సవాలు. ఓ. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదర్శనకారులు నిరంతరం పనిచెయ్యరు. వాళ్ళు 2 చక్రాలను అనుసరిస్తారు. ఒకటి హై ఎక్సలెన్స్ సైకిల్, అంటే పూర్తి ఏకాగ్రతతో పనిచేయడం. రెండవది డీప్ రికవరీ సైకిల్, అంటే లోతుగా విశ్రాంతి తీసుకోవడం. అంటే పనిచేయడం ఎంత ముఖ్యమో విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. నేనెప్పుడూ విశ్రాంతిని సోమరితనంగా భావించేదాన్ని. అదే చాలామంది చేసే పొరపాటు. శర్మ ఏం చెప్తారంటే విశ్రాంతి అనేది ఉన్నత పనితీరుకు ఒక వ్యూహం. దీనికి ఏదైనా ఆచరణాత్మక పద్ధతి ఉందా? ఉంది. 60-10 నియమం. 60 నిమిషాలు పూర్తి ఏకాగ్రతతో పనిచేసి ఆ తర్వాత 10 నిమిషాలు విరామం తీసుకోవాలి. ఇది బర్నౌట్ను నివారిస్తుంది. ఆ 10 నిమిషాల్లో మనం ఏం చేస్తామనేది కూడా ముఖ్యమేమో. చాలామంది ఆ బ్రేక్లో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తారు. అదే అతిపెద్ద పొరపాటు. అది విరామం కాదు, మన మెదడుకు మరో రకమైన పని చెప్పడం. నిజమైన విరామమంటే ఫోన్ను ముట్టుకోకుండా లేచి కాస్త నడవడం, కిటికీలోంచి బయటకు చూడటం. లేదా కళ్ళు మూసుకుని 2-3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవడం. సరిగ్గా. మీ మెదడు మీకు థ్యాంక్స్ చెప్తుంది. ఈ ఏకాగ్రత గురించే మాట్లాడాలి. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో ఇది దాదాపు అసాధ్యం కదా. చాలా కష్టం. ప్రతి నిమిషం ఒక నోటిఫికేషన్, ఒక మెసేజ్ మన సమయాన్ని, శక్తిని దొంగిలించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. మరి దీనికి పరిష్కారమేంటి? అందుకే శర్మ ఒక మంచి ఉపమానం వాడతారు. మన చుట్టూ మనమే ఒక ఏకాగ్రత కవచం ఏర్పాటు చేసుకోవాలి అంటారు. ఆయన దాన్ని టైట్ బబుల్ ఆఫ్ టోటల్ ఫోకస్ అని పిలుస్తారు. ఏకాగ్రత కవచం బావుంది. అంటే మనం ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మనల్ని ఏదీ తాకకుండా చూసుకోవాలి. ఆ సమయంలో ఫోన్ పక్కగదిలో ఉండాలి, నోటిఫికేషన్లు ఆగిపోవాలి. ఆ కవచం ఎంత బలంగా ఉంటే మన పని అంత అద్భుతంగా ఉంటుంది. పుస్తకంలోని ఒక శక్తివంతమైన వాక్యముంది, ఆటంకాలకు బానిసవ్వడం సృజనాత్మక ఉత్పత్తికి మరణం అని. ఇది వినడానికి కఠినంగా ఉన్నా 100% నిజం. మన ఫోన్లు మనల్ని బానిసలుగా మార్చడానికే రూపొందించబడ్డాయి. ప్రతి స్క్రోల్ మన మెదడులో డోపమీన్ను విడుదల చేస్తుంది. ఇది బాగుంది, ఇంకా చెయ్యి అని చెబుతుంది. కాని అది నకిలీ ఆనందం, తాత్కాలికం. దీనికి పరిష్కారం కేవలం క్రమశిక్షణ కాదు, మన వాతావరణాన్ని మార్చుకోవడం. అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఇది ఉదయాన్నే లేవడంతో మొదలవుతుంది, 20-20-20 సూత్రంతో దాన్ని అమలు చేస్తుంది, 66 రోజుల్లో అలవాటుగా మార్చుకుంటుంది, పని విశ్రాంతి సమతుల్యతతో దాన్ని కొనసాగిస్తుంది, మరియు ఏకాగ్రత కవచంతో దాన్ని పరిరక్షిస్తుంది. ఇదొక పూర్తి వ్యవస్థ. సరిగ్గా.
ఈ అన్ని ఫ్రేమ్వర్క్ల ద్వారా నడిచే ఒక కేంద్ర ఇతివృత్తముంది. ఇది ఎక్కువ పనిచేయడం గురించి కాదు, శ్రేష్ఠతను సృష్టించే ఒక వ్యవస్థను నిర్మించుకోవడం గురించి. అంటే మన గుర్తింపును పునర్నిర్మించుకోవడం. అవును, మీరికపై ఆలస్యంగా లేచే, అస్తవ్యస్తంగా ఉండే వ్యక్తి కాదు. మీరు క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు శక్తి ఉన్న వ్యక్తి. చివరిగా ఈ పుస్తకంలోని అత్యంత శక్తివంతమైన ఆలోచన, లైకుల కంటే వారసత్వం ముఖ్యం. లెగసీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లైక్స్. అవును, నేటి డిజిటల్ ప్రపంచంలో ఇది చాలా కీలకమైన మాట. మనలో చాలామంది తక్షణ గుర్తింపు కోసం సోషల్ మీడియాలో వచ్చే లైకుల కోసం ఆరాటపడతాం. సరిగ్గా. కాని శర్మ ఏం చెప్తున్నారంటే, ఆ లైకులు 10 నిమిషాల్లో మాయమవుతాయి, కానీ మనం నిర్మించే వారసత్వం తరతరాలుంటుంది. ఇక్కడ వారసత్వం అంటే పెద్ద సామ్రాజ్యాలు నిర్మించడం కాకపోవచ్చు. కానే కాదు, మనం మన పిల్లలకు నేర్పిన విలువలు, మన పని ద్వారా ఇతరుల జీవితంలో తెచ్చిన ఒక చిన్న సానుకూల మార్పు, అదే నిజమైన వారసత్వం. అంటే మనం ప్రపంచంపై ఎలాంటి ముద్ర వెయ్యాలనుకుంటున్నామో నిర్ణయించుకుని దానికి అనుగుణంగా మన రోజును నిర్మించుకోవడం. అవును, అందుకే ఈ విశ్లేషణ వారసత్వం గురించి మాట్లాడుతూ ముగుస్తుంది. ఇది వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ఒక చివరి వ్యక్తిగత ప్రశ్నను మిగిల్చింది. పుస్తకంలోని బిలియనేర్ తాను జీవితంలో చెయ్యని పనుల గురించి పశ్చాత్తాపంతో మరణించిన ఒక వ్యక్తి గురించి చెబుతాడు. ఓ. అతను ఎప్పుడూ ఒకరోజు నా వ్యాపారం ప్రారంభిస్తాను, ఒకరోజు ఆ పుస్తకం రాస్తాను అని వాయిదా వేస్తూనే ఉన్నాడు. కాని ఆ ఒకరోజు ఎప్పటికీ రాలేదు. చాలా బాధాకరం. అవును, కాబట్టి అసలు ప్రశ్న ఇది: జీవితం ఒక పుస్తకమైతే ఒకరోజు చేస్తాను అని వాయిదా వేసిన ఏ అధ్యాయాన్ని తప్పకుండా రాయాలి?